అంతకుముందే చెప్పుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అతనే చెరుకు రసం బండి పెట్టుకుని నడుపుతుంటాడు. భార్యాభర్తని చెరుకు రసం మూసేసి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వచ్చినటువంటి పోలీసులు తనని అరెస్ట్ చేయడం ఆ పైన జరిగినటువంటి పరిణామం. అయితే సవీంద్రారెడ్డి మీద గంజాయి కేసు నమోదు చేశారట. అంటే దాని మీద ఆమె కిడ్నాప్ కేసు ఇదే మా భర్తను నిర్బంధించారు అని చెప్తే హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టులో వాదనలు పూర్తయి డివిజన్ బెంచే అసలు అతన్ని అరెస్ట్ చేశారంటే మేము అరెస్ట్ చేయలేదని ప్రభుత్వం చెప్పడం, నిజం చెప్పండి అంటే లేదని చెప్పడం. దాంతో ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అండ్ ఆయన కావాలని చెప్పి చేసుకెళ్లారు. అక్కడ ఏదో పోలీస్ స్కూల్కి తీసుకెళ్లారు ప్రకాశం జిల్లాలో అని చెప్తే, అయితే వాళ్ళను కూడా పార్టీ చేసుకుని ఇమ్మీడియట్గా రమ్మనమాట. అట్లాగే ఏ మ్యాజిస్ట్రేట్ దగ్గర అతన్ని ప్రొడ్యూస్ చేయొద్దు, మా ఎదురుగుండానే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశించడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పోలీసులు ప్రకటించింది ఏంటంటే అతను గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడట. సవీంద్రారెడ్డి గంజాయి కేసు నమోదు చేశారట పత్తిపాడు పోలీసులట. విజయవాడ నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నాడట పత్తిపాడులో. 1.5 కిలో గంజాయి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించి మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారట. ఇది తాజా కీలకం. అంటే వీళ్ళే తీసుకెళ్లారన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమైంది. కోర్టులో చెప్పినట్టు వీళ్ళు తీసుకెళ్ళలేదంటే వేరే చోట ఉందని చెప్పేటటువంటి. మరి ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది ఈ విషయంలో చూడాలి.